ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దైవ సేవకులారా, నా ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఫ్రెండ్స్ అని మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మొన్నటి దిన ఒక అంశాన్ని మనం మాట్లాడుకున్నాం. అలానే ఈరోజు ఇంకొక అంశం మాట్లాడుకుందాం. ఇంకొక అంశం అంటే దేని నుంచో వేరే నుంచి అని కాదు, కానీ మన యొక్క పరిశుద్ధమైన గ్రంథం నుంచి ఒక వ్యక్తిని ఈరోజు నేను తీసుకోబోతున్నాను. ఆ వ్యక్తి ఎవరంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా. యోనా అనే వ్యక్తి కోసం ఈ రోజు నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. మరలా చెప్తున్నాను, ఎన్నోసార్లు చెప్పిన మాట ఇప్పుడు చెప్తున్నాను. ఇప్పుడు చెప్పిన మాట ఎప్పుడు చెప్తానే ఉంటాను, ఎందుకంటే అది చెప్పాల్సిన సందర్భం కాబట్టి. అదేంటంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు మందిరానికి వెళ్తూ ఉంటారు, వింటూ ఉంటారు, చదువుతూ ఉంటారు కాబట్టి మీకు తెలుసు. ఇక అందులోనే నేను ఒక అంశం తీసుకొని చాలాసార్లు దైవజనులు చెప్పిందే చెప్తుంటారు. నేను కూడా చెప్పిందే చెప్పాలని అనుకుంటున్నాను. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేంటంటే కనుక యోనా. యోనా అనే వ్యక్తి కొరకు ఈరోజు నేను మీతో మాట్లాడాలని అనుకుంటున్నాను. అదేంటంటే యోనా అంటే మీకు తెలుసు కాబట్టి నేను త్వరగానే ఇవ్వడానికి చూస్తూ ఉంటాను. యోనా ఏంటి, యోనా జీవిత చరిత్ర ఏంటి, యోనా యొక్క పద్ధతి ఏంటి, యోనా యొక్క మనస్తత్వం ఏంటి, యోనాకి దేవుడు ఎంత భక్తిపరుడు, యోనాకి దేవుడు అంటే ఎంత ఇష్టమైన వాడు, యోనాకి దేవునికి మధ్యన ఉన్న సన్నిహిత సంబంధం ఏంటి, అతని జీవితంలో ఏం జరిగింది అంటే అతని జీవిత చాప్టర్ అంతా నేను చెప్పాలనుకుంటా, లేదంటే ఏదో చిన్నది నాకు తెలిసిందంతా కూడా జీవిత చరిత్ర వివరించాలనుకుంటలే. నిజం చెప్పాలంటే ఆ జీవిత చరిత్ర నాకు తెలీదు, ఎందుకంటే అతను ఉన్న టైంలో నేను అతని పక్కన లేను. ఉంటే చెప్పేదాన్నేమో ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈరోజు యోనా కోసం తెలుసుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను, చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. మీరు తెలుసుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. కాబట్టి ఇందులోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కటి మాట మాత్రం గుర్తుపెట్టుకోండి. యోనాకి సంబంధించిన విషయంలోని చాలా డౌట్ ఉంటుంది. మీరు ఇంకా మాట అనలేదేంటి అనుకోవచ్చు. ఇప్పుడు కూడా డౌటే, ఇది కూడా డౌటే. తర్వాత లాస్ట్లో మనం మాట్లాడుకున్నాక లాస్ట్లో తేలిన తర్వాత అది డౌటా నిజమా ఏంటనేది కూడా మీరే తీసుకోవాలి. దానికి కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు. సరే ప్రియమైన దేవుని బిడ్డలారా, అదేంటంటే కనుక మనం ఇంకా వాక్యంలోకి వెళ్ళిపోదాం. యోనా దేవునికి ఇష్టమైన వాడా, యోనా దేవునికి ప్రియమైన వాడా, యోనా దేవునికి భక్తుడా అన్న విషయాన్ని కనుక మనం చూసుకుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా దేవునికి వ్యతిరేకదారుడు, యోనా దేవునికి శత్రువు, యోనా దేవునికి దేవుడు అంటే ఇష్టం లేని ఒక క్యాండిడేట్ ఎవరంటే యోనా. కానీ దేవుడికి యోనా మీద లేదు అలాంటి ఉద్దేశాలు, ఊహలు కూడా లేదు. యోనా కావాలని దేవుడు ఎన్నుకున్నాడు. యోనాకి దేవుడు ఒక పని అప్పచెప్పాలని, యోనాని దేవుడు ఒక పనికి నియమించుకున్నాడు. యోనా చేత ఒక కార్యం చేయించాలని అనుకున్నాడు. ఇక ఇదంతా మీకు తెలిసిందే. ఏం తెలుసు? షిప్లోకి ఎక్కడం తెలుసు. ఏం తెలుసు? సముద్రంలో పడేయడం తెలుసు. ఏం తెలుసు? చీటీలు రాసి అతని సామాగ్రిని పడేయడం అని తెలుసు. ఆ చీటీలో అతని పేరు వచ్చిందని తెలుసు. చేప మింగిందని తెలుసు. తర్వాత 3 రోజులు పోయాక ఒడ్డున పడేశారు అని తెలుసు. తర్వాత నినివే పట్టణస్తులందరికీ సువార్త చేయగా రక్షించాడని తెలుసు. ఇవన్నీ తెలుసు. ఏం తెలియదు మీకు? అన్నీ తెలుసు. నేను చెప్తున్న ఈ ప్రతి అంశం మీకు తెలుసు, ఎందుకంటే మీ యొక్క దైవజనులు మీకు బోధించి ఉన్నారు కాబట్టి. మరింత తెలిసినప్పుడు ఇందులో ఏం చెప్పాలని నేను అనుకుంటున్నానని మీరు అనుకోవచ్చు, ఏం చెప్తారని అనుకోవచ్చు, అది కూడా మాట్లాడాలని అనుకుంటున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు ఉన్న డౌట్ ఏంటంటే యోనా చనిపోయాడా బ్రతికాడా? ఇదే నా డౌట్. యోనా చనిపోయాడా బ్రతికాడా? నీకు మతి శుతి లేనట్టుంది. యోనా చనిపోతే అక్కడ నినివే పట్టణస్తుల్ని రక్షించాడని ఉంది కదా. యోనా చనిపోతే 3 రోజులు ఆ పట్టణం అంతా తిరిగి అందరినీ రక్షించాడని ఉంది కదా. యోనా చనిపోతే సొర చెట్టు కింద కూర్చున్నాడని అక్కడ ఒక పురుగు వచ్చి తినింది, ఇవన్నీ తెలుసు కదా. యోనా చచ్చిపోతే ఈ పరిస్థితులన్నీ ఎలా జరుగుతాయి, ఈ కార్యాలన్నీ ఎలా జరుగుతాయి, ఇవన్నీ అతను ఎలా చేయగలుగుతాడు? బ్రతుకున్న మనిషే చేస్తాడు తప్ప, జీవంతో ఉన్నవాళ్ళు చేస్తారు తప్ప నిర్జీవంగా ఉన్నవాళ్ళు
ఈ యొక్క కార్యక్రమాన్ని చేయరు కదా అని మీరు అనొచ్చు. మీరు చెప్పింది ఒకటికి కాదు, ఒకటికి 1000% కూడా కరెక్టే. బ్రతికున్న మనిషి, ఆరోగ్యంగా ఉన్న మనిషి ఒక పని చేయాలనుకుంటే అది ఏదైనా చేస్తాడు. అంటే దేవుని పననే కాదు, ఒక జాబ్ అయినా, ఇదైనా, ఏదైనా కానీ ఆఖరికి పనికిరాని ఏదో పని చేయాలన్నప్పటికీ కూడా అతను బాగుండి, ఆరోగ్యం ఉండి, ఒక మనిషి అయి ఉంటేనే అయన్నీ కూడా చేయగలడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ రీతిలో యోనా కూడా ఏం చేశాడంటే దేవునికి ఇష్టానుసారుడు కాదు, వ్యతిరేకకరమైన వాడు ఎవరు? యోనా. యోనా దేవుడికి భక్తుడు కాదు, దేవునికి ఎదురు తిరిగిన వ్యతిరేకదారుడు యోనా. దేవుడు అంటే ఇష్టం లేనోడు యోనా. అంటే మరీ అంత బద్ధశత్రువని కాదు కానీ విషయం ఏంటంటే యోనాకి దేవుని పని చేయడం ఇష్టం లేదు. విషయానికి వస్తే కొంచెం లోతులోకి వెళ్తే యోనాకి దేవుని పని చేయడం ఇష్టం లేదు. తన జీవితంలో తను ఎలా బతకాలనుకున్నాడు, అప్పుడున్న పనులేటో ఇక అతని జీవిత స్టైల్ బట్టి అతను ఏదో అప్పుడు బ్రతకాలనుకున్నాడు. కానీ ఈలోగా అనుకోకుండా దేవుడు యోనాని పట్టుకోవడం, యోనా వచ్చి మళ్ళీ నేను చేయనండం, తల్లిని తండ్రిని చెల్లిని తిట్టడం. దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు కదా బాబు అని అంటే మళ్ళీ చెల్లి మీద తండ్రి మీద తిరగబడ్డం ఇలాగ జరుగుతూ ఉంది. దేవుడు వచ్చి తనతో మాట్లాడుతున్నాడు, పలానా ఊరెళ్ళి పలానా చోటకెళ్ళి పలానా వాళ్ళు రక్షించు చెయ్యని. వీళ్ళిద్దరికి ఎప్పటి నుంచో ఘర్షణ జరుగుతుంది. ఇప్పుడు ఆ ఘర్షణలోకి మనం వెళ్ళొద్దు, ఎందుకంటే టైం అయిపోతుంది, అనుకున్న సబ్జెక్టు మారిపోతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క యోన దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి అనుకోకుండా ఒక రోజు రాత్రి కడ బయలుదేరి తెల్లవారుజామున తర్షీషు వెళ్ళాలనుకొని పడవెక్కేస్తాడు. దేవుడు వెళ్ళు నినివే కన్నప్పుడు అక్కడికి వెళ్లకుండా వేరే చోట వేరే షిప్ ఎక్కేస్తాడు. అది మనకి తెలిసిందే. సరే, నడి సముద్రంలోకి వెళ్ళాక దేవుడు బేబచ్చాన్ని సృష్టించాడని తెలుసు, అది తెలిసిందే. తర్వాత వీళ్ళందరూ కూడా ఓయి నీవెక్కడ వాడివి, నీవే దేశస్తుడివి, నీవు పరాయి దేశస్తుడివి, మాలోకి ఎలా ప్రవేశించావు, వాడు దిగువ భాగంకి వెళ్ళి గుర్రి పెట్టి నిద్రపోతున్నావు, అసలు నువ్వెవరివి ఏంటని అతను బయటికి లాక్కొచ్చి అతని వివరాలు అడిగినప్పుడు ఇది తెలిసినప్పుడు అప్పటికే వాడు బాగా తేలిక చేశారు. మీకు తెలుసు కాబట్టి ఇక్కడికి వెళ్ళట్లేదు, వాళ్ళ తిన్నై పడేశారు, వాళ్ళ తినవలసిన సామాగ్రి అంతా కూడా స్టోరేజ్ చేసుకుంటారు కదా, ఒకవేళ షిప్లో బరువు అయిపోయిందేమని అన్ని 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 కూడా సముద్రంలోకి పాపం విసిరేసినప్పటికీ కూడా ఈ భయంకరమైన తుఫాను ఆగట్లేదు, ఈ భయంకరమైన విపత్తు ఆగట్లేదు. ఇదేమిట్రా బాబు దేవుడా, ఇదేమన్నా కర్మ, ఎప్పుడిప్పుడుకి వచ్చి మనం చూడలేదు, ఇలాంటి పరిస్థితి ఎప్పుడు జరగలేదు, ఏంటి ఎవరు బట్టి వచ్చింది ఏలు బట్టి వచ్చింది అని అందరిని అడుగుతున్నప్పటికీ కూడా ఇది అవ్వట్లేదు. ఇంకా ఎవరైనా ఉన్నారో చూడండి, వాడ దిగువ భాగమునకు ఆయన చక్కగా మొత్తుగా నిద్రపోతున్నాడు, బాధ బెంగ లేకుండా. సరే తీసుకొచ్చాడు, నువ్వు ఎక్కడ వాడివి, ఎవరివి, ఏంటి నీ పేరేంటి, నీ ఊరేంటి, నీ పలానా సోన్ ఏంటి, నీ అడ్రస్ ఏంటి ఎక్కడని అడిగినప్పుడు ఇక తనకే కూడా ప్రాణం నీరసం వచ్చి తీసుకొచ్చి తనకు అర్థమైపోయింది, యోనాకు పేరుంది ప్రవక్త అని. ప్రవక్తలకి జరిగేది తెలిసిపోతూ ఉంటుంది. వాళ్ళని చూసి వాళ్ళని చూడగానే వాళ్ళ లైఫ్ అంతా కూడా లైవ్ చదివేస్తూ ఉంటారు, వాళ్ళ జీవితం అంతా కూడా లైవ్ చదివేస్తూ ఉంటారు. ఎందుకు ఒక పేరుందంటే దేవుడు అతనితో కనెక్ట్ అయి ఉన్నాడు. ఇతరుడు దేవుడితో కనెక్ట్ అయి ఉన్నాడో లేదు కానీ దేవుడు అతనితో కనెక్ట్ అయి ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుడు ఎన్నుకున్న మనిషి గొప్పవాడు. మనిషి దేవుణ్ణి ఎన్నుకుంటే అతను చిన్నవాడు. ఎందుకంటే నీ భక్తితో దేవుణ్ణి ఆసన్నం చేసుకోవాలనుకుంటున్నావు, కానీ నీకు ఆసన్నం లేకుండానే ఒక పాపిగా దేవునికి వ్యతిరేకకరంగా ఒక దుర్మార్గుడిగా నువ్వు ఉంటున్నప్పుడు, దుర్మార్గురాలుగా నువ్వు ఉంటున్నప్పుడు దేవుడే నేను స్వయాన వచ్చి పట్టుకొని నా పని చేయని ఆయన స్వరం వినిపించాడంటే భూమండలంలో అతను అంత అదృష్టవంతుడు ఎవరు లేరు. దేవుని స్వరం విని దేవుని స్వరంతో మాట్లాడినాను కూడా దేవుడితో పోల్చకూడదు కానీ కొంచెం తక్కువగా పోల్చుకోవచ్చు. వాళ్ళు కూడా అద్భుతకరమైన మహానుభావులని మనం చెప్పచ్చు. మరి ఈ రోజుల్లో ఈ తరంలో ఎవరన్నా అలా ఉన్నారా అని అంటే ఉంటారు. వాళ్ళకి కూడా జరిగినవి తెలుస్తూ ఉంటే వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు. కాబట్టి అది కూడా దేవునితో ఉన్న వాళ్ళకి ఎక్కువగా తెలుస్తూ ఉంటాయి. కొన్ని బయట పెట్టకపోవచ్చు సందర్భం బట్టి, కొన్ని చెప్పకపోవచ్చు భయం బట్టి, కొన్ని ఓపెన్ అవ్వకపోవచ్చు సమస్యలు ఏమైనా వస్తాయని. కానీ ఈ రోజుల్లో కూడా ప్రవక్తలు ప్రవక్తనీలు అన్నవారు ఉన్నారు. కాబట్టి వెంటనే చెప్పేశాడు, బాబు మీరు ప్రయాసపడద్దయ్యా, నేను అలసిపోయాను. విషయం ఏంటంటే నిజంగా సూటిగా చెప్పేస్తున్నాను, ఈ విపత్తు, ఈ భయంకరమైన విపత్తు, ఈ అల్లకొల్లాలం అంతా నా కోసం వచ్చింది. దానికి కారణభూతుని నేనే.
సృష్టి ఎంత భయంకరమైన ప్రళయం సృష్టించేస్తుంటే దానికి కారణభూతుడు అంటే ఏమిటి? నువ్వేమన్నా దేవుడివా? నువ్వేమన్నా దేవునితో పాటు ఉన్నవాడివా? నువ్వేమన్నా ఒక ప్రవక్తవా? నువ్వేమన్నా ఇదైనా అన్నప్పుడు సరే ఇంకేదో అనుకున్నారు, చేశారు, ఏదో చీటీలు రాసుకున్నారు, వేసుకున్నారు. తీయగానే మరలా దేవుడు అక్కడ కూడా పిలిచినట్టుగా ఆ చీటీలు అలా పెట్టి అలా తీయగానే వచ్చింది ఒక పేరు. ఏంటది? యోనా. ఆ చీటీలోంచి కూడా యోనా అనే పిలిచినట్టుంది. అంతమంది వేసినప్పుడు ఎవరో ఒకరి పేరు రావచ్చు కదా! ఎవరి పేరు రాదు. ఎందుకంటే ఆళ్ళక్కడ ఎవరిని దేవుడు ఎన్నుకోలేదు. ఎన్నుకున్న వాళ్ళనే అక్కడ చీటీలో కూడా దేవుడు బయట పెట్టాడు. నేను ఒక్కోసారి అలాంటివి నమ్ముతూ ఉంటాను సరదాగా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ చీటీ తీయగా పేపర్ మీద పేరేమొచ్చింది? యోనా. ఇక నిజంగా ఏం చెయ్యాలో తెలియక, పడేయలేక, ఇది చేయలేక ఎవరివయ్యా బాబు ఏంటో ఆకాశమునికిని భూమికిని సృష్టికర్త అయిన వాడి పేరున వచ్చిన వాడిని, యెహోవా దేవుని యొక్క నామమున నేను పంపబడుతున్న వాడిని. ఇదిగో నా జీవితం ఇలాగా ఆయన వచ్చి అక్కడికి వెళ్ళమన్నాడు, నేను వచ్చి ఇక్కడికి వచ్చాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తానో నాకే అయోమయం జగన్నాథ, నాకేం తెలియట్లేదు. జగన్నాటక సూత్రధారి పైనుండి నడిపిస్తున్నాడు. కాబట్టి మనకేమీ తెలీదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విషయానికి వచ్చి చూసుకుంటే సరే ఇంకెలాగా ఇదవుతుంది కాబట్టి పడేయమన్నారు. ఇంకెక్కువైపోతుంది నాయన, దయచేసి నన్ను ఎత్తి పడేయండి. దీనికి ఒకటే మార్గం, ఏం చేసుకున్నా ఏం చేసుకుంటాడు. లేదంటే నాతో పాటు మీరందరూ కూడా చచ్చిపోతారు. డైరెక్ట్‌గా నేనొక్కడిని నెలకి ఎందుకే, నాతో పాటు మీరు కూడా వచ్చేస్తారు. అవసరమా ఇది? నేను ఎక్కబట్టి నా దోషం మీకు వచ్చింది. పడేయమన్నా. సరే ఇంకేదో అలా చూసారు, దేవునికి క్షమాపణ అడుక్కున్నారు, అది అడిగారు, ఇది అడిగారు. బాబు దేవుడికి ఆయనకి ఏదో గొడవ అవుతుంది, నేను మహాభక్తులాగా ఉన్నారా బాబు అని కాళ్ళకి ఏళ్ళకి దండం పెట్టేసుకున్నారు. వీళ్ళ జోలికి వెళ్ళడం మంచిది కాదని చెప్పి ఇక ఎలాగైతే దేవుని క్షమాపణ అడిగి ఎత్తి సముద్రంలో పడేశారు. ఇక్కడ దాకా ఒక టర్మ్ అయింది, ఇక్కడ దాకా ఒక నిమిషం అయింది. బాగానే ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు మనం ఇక్కడ ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు పెద్ద మత్స్యానికి దేవుడు ఆజ్ఞాపించాడు కదా! పెద్ద తిమింగలానికి పెద్ద మత్స్యానికి దేవుడు ఆజ్ఞాపించగా యోనాని ఎత్తి పడేసినప్పుడు, షిప్‌లోని పడేసినప్పుడు, లేకపోతే ఈ పక్కన పడేస్తదా అని ఆ యొక్క తిమింగలం ఎలా నోరు అంచుకొని చూస్తుందా? ఈ పక్క పడేస్తాడు, ఆ పక్క పడేస్తాడు. పడేయగానే అలా మింగేద్దామని చూస్తుందా? లేకపోతే కుడివైపు పడేస్తారేమో అని కుడివైపు తిరిగి, ఇప్పుడు పడేస్తాడా అని ఎలా నోరు పెట్టి తిరిగి ఇలా మింగేద్దామని చూస్తుందా? ఎప్పుడు పడేస్తే అప్పుడు ఇలాగ ఆవరించుకొని అలా మింగేద్దామని చూస్తుందా? లేదు. ఆ చాపేమి ఆ షిప్ దగ్గర తిరగట్లేదు. ఆ షిప్‌ని అవసరమైతే తిరిగేసేత్తది. అంత పెద్దది తిమింగలం అంటే మాటలా? అదెక్కడుంటదో తెలుసా? భూమి అడుగుల్లో ఉంటది. భూమి లోతులో ఉంటది. దానికి తిరగడానికి అంత ప్లేస్ కావాలి. షిప్ అంత పొడుగే ఉంటది ఇంచుమించు. షిప్ కన్నా బలంగా ఉంటది. ఒక్కసారి దానికి పిచ్చొచ్చి అలాగొచ్చి అలా పడేసిందనుకో, అలా తిరగబడిపోతది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి చూద్దాం. మరింకోసారి యోనా చనిపోయాడా? బ్రతికాడా? యోనా చనిపోయాడా? బ్రతికాడా? మీకు పిచ్చుందా నిజంగానే? యోనా చనిపోతే చేప కడుపులో ప్రార్థన చేశాడు కదా! సముద్రం ఒడ్డున మళ్ళీ విడవబడ్డాడు కదా! అక్కడి నుంచి వెళ్ళి సువార్త చేశాడు కదా! చేప కడుపులో కూడా ప్రార్థన చేశాడు కదా! ఈ మాటే మనకు కనపడతది. చేప కడుపులో ప్రార్థన చేశాడు, చేప కడుపులో ప్రార్థన చేశాడు. నిజమే. మీరన్నదే నిజం. చేప కడుపులో ప్రార్థన చేశాడు. ఎలా చేశాడు? అతను రాగానే అలా మింగేసి, ఏ చేపలో కరక్కుండా, ఏ చేపలో తినకుండా, నమలకుండా అతని బాడీకి సెక్యూరిటీగా అలా మింగేసి ఉంచి 3 రోజులు అయిపోయిన తర్వాత తెచ్చి ఇక్కడ కక్కేసింది చేపని అనుకుంటున్నారా? అది నిజమే. అతని బాడీ చేపలయ్యి వేరే చేపలు పీక్కు తినకుండా, వేరే చేపల యొక్క బాడీని డిస్టర్బ్ చేయకుండా ఇది మింగేసింది. ఎందుకంటే ఒక భద్రత, ఒక సేఫ్టీ. అది దేవుడికి, చేపకి, యోనాకి జరుగుతుంది. మనకి తెలీదు కదా! మనం సముద్రంలోని లేము, యోనాతోటి లేము, చేప కడుపులోని లేము, దేవుడితో అసలే ఉండవు. సరే ఒకసారి ఈ విషయాన్ని ఏంటో చూద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పై మాటలు ఎన్ని మాట్లాడుకున్నా పై మాటలే ఉంటాయి. అదే లోతైన మాటలు ఒక్కసారి మనం బైబిల్ చూసుకున్నాం అనుకోండి, అది ఎంతవరకు నిజం, అబద్ధం అనుకునే ఆ యొక్క విషయాన్ని మనం క్లారిటీగా దాని విషయం తెలుసుకోవడానికి ఉంటది. ఒకసారి చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, యోనా 2వ అధ్యాయము 1వ వచనం చదువుతున్నాను. ఆ మత్యమ కడుపులో యోనా యెహోవాను ఎలాగ ప్రార్థన చేసెను. నేను ఉపద్రవములో ఉండి యెహోవాకు మనవి చేయగా ఆయన నాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. పాతాళ గర్భములో నేను
కేకలు వేయుచున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూసారా ఎక్కడున్నాడంట? పాతాళ గర్భంలో నేను కేకలు వేస్తున్నాను. అక్కడ కూడా కాదు, పాతాళ లోకంలో నేను కేకలు వేయగా నీవు నా ప్రార్థన అంగీకరించి ఉన్నావు. నీవు నన్ను అగాధమైన సముద్రంలోనికి పడవేసి ఉన్నావు. ప్రవాహములు నన్ను చుట్టుకొని ఉన్నవి. నీ తరంగములు నీ కరుగులను కప్పి ఉన్నవి. నీ సన్నిధిలో నుండి నేను నేను వెలివేయబడినను. నీ పరిశుద్ధ ఆలయము తట్టు మరలా చూచేదని అనుకుంటేని నా ప్రాణము పోవునంతగా నా ప్రాణము వచ్చినంతగా జనములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రపు తరంగములు నన్ను ఆవరించి ఉన్నవి. ఇక్కడి నుంచి మీరు కొంచెం గమనించాలి. ఇప్పుడు దాకా చదివాను, ఇక్కడి నుంచి కొంచెం బాగా గమనించండి. క్లియర్గా చదువుతాను. నేను మరెన్నటికి జనములు నన్ను చుట్టుకొని ఉన్నాయి. జనములు అంటే మనుషులు కాదు, జలాలు, నీటి జలాలను కూడా, అదే నీటి యొక్క తరంగాలను కూడా జలాలని అంటారు. జనాలంటే అన్నట్లకి మనుషుల్ని వేసుకోవద్దు. ఒక మాటకి చాలా అర్థాలు ఉంటూ ఉంటాయి. ఆ అర్థాలు మనం చాలా పర్టికులర్గా చూస్తూ ఉండాలి. జనములు నన్ను చుట్టుకొని ఉన్నవి. సముద్రపు అగాధము నన్ను ఆవరించి ఉన్నది. సముద్రపు నాచు, ఇక్కడి నుంచి బాగా గమనించండి. సముద్రపు నాచు నా తలకు అంటుకొని ఉన్నది. నా తలకు అంటుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతములు పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. ఈ మాట మీకు అర్థమవుతుందా ప్రియమైన దేవుని బిడ్డలారా? పర్వతము పునాదులలోనికి దిగి ఉన్నాడంట. సముద్రపు నాచు నా తలని అంటుకొని ఉన్నది. ఎంత భూమి గడియలు వేయబడి ఉన్నాయి. భూమి గడియలు వేయబడ్డాయి అంటే దాని అర్థం ఏంటి? గడియ అంటే ఇంటికి పెట్టి గడ, వెయ్యబడి అంటే తాళం వేయడు, లాక్ చేయడు. భూమి గడియలు వేయబడి ఉన్నవి. సముద్రపు నాచు నా తల అంటుకొని ఉన్నది. సముద్రపు ఇదేటిది పర్వతములలోనికి నేను దిగినప్పుడు, పై కాదు సుమా, నీ సన్నిధిలో నుండి నేను వెలివేయబడి ఉన్నాను. ప్రవాహ జలములు నన్ను చుట్టుకొని ఉన్నవి. చూసారా? నా తలకు నాచు అంటుకొని ఉన్నది. నేను మరెన్నటికి ఎక్కి రాకుండా భూమి గడియలు వేయబడి ఉన్నవి. పర్వతములు పునాదులలోనికి నేను దిగి ఉన్నాను. దేవా యెహోవా, నీవు నా ప్రాణమును కోపములో నుండి పైకి రప్పించి ఉన్నావు. కోపములో నుండి నా ప్రాణము నాలో మోర్చెల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటేనే. నా ప్రాణము మోర్చెల్లగా నేను జ్ఞాపకం చేసుకుంటేనే. ఇక్కడ మనకు కావాల్సిన మూడు మాటలు. ఎందుకు మీరు పదే చదువుతున్నారంటే చదువుతాను. అదేంటంటే నాచు ఒకటి, పర్వతపులోన పునాదులు, పర్వతాలలోనికి. నెక్స్ట్ నా ప్రాణం మోర్చెల్లగా. ఇక్కడ ఏముంది? చాప కడుపులో మత్తిమ కడుపులో ప్రార్థన చేస్తున్నామని ఉంది. నిజమే ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇప్పుడు యోనా విషయం పక్కన పెడదాం. ఇప్పుడు దాకా యోనా షిప్లో ఏం జరిగింది, వీళ్ళ మధ్యన ఏం తర్కా జరిగింది అనేది ఆ యొక్క విషయాన్ని మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు వాళ్ళిద్దరిని కూడా కొంచెం పక్క పెడదాం. జనరల్గా ఇప్పుడు ఈ రోజుల్లో జరుగుతుంది, మనం ఆలోచించుకుందాం. ఇప్పుడు ఈ రోజుల్లో జరగడం ఏంటి, అది ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఒకసారి మనం ఆలోచించుకుందాం ప్రియమైన దేవుని బిడ్డలారా. యోనా మనిషి, యోనాకి కాళ్ళు చేతులు ఉన్నాయి. యోనా భోంచేయగలడు, యోనా గాలి పీల్చుకోగలడు. మనిషి అన్న ప్రతి ఒక్కడికి ఉండాల్సింది ఏంటి అంటే గనక శ్వాస అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయినది ప్రియమైన దేవుని బిడ్డలారా. ఆ రోజుల్లో మనుషులైనా ఈ రోజుల్లో మనిషినైనా జనరల్గా మనం ఒకటి ఆలోచిద్దాం. ఒక మనిషి సముద్రంలో పడిపోతే, సముద్రమే పక్కనట్టు ఏ నదిలో పడిపోయినా, కొంచెం లోతుగా ఉన్న స్విమ్మింగ్ పూల్లో పడిపోయినప్పటికీ కూడా నాకు తెలుసుండి బ్రతుకుతాడా అని నేను అంటున్నాను. నాకు తెలుసుండి పోనీ ఈత వస్తే బ్రతకచ్చు కదా, బ్రతకచ్చు. ఎక్కడి నుంచి? మరి అంత లోతులోంచి వచ్చేయగలరా? ఎంతసేపు అని నీటిలో ఆక్సిజన్ ఉంటుంది?
ఏదో పైన నువ్వు ఆడుకోని ప్లేస్ దాకా, తిరిగే ప్లేస్ దాకా, ఇక్కడ దాకా నీకు ఓపెన్ అయ్యి ఉంటే వాటర్‌లో ఇదంతా నీకు ఫుల్ అయిపోయి, ఇక్కడ దాకా ఓపెన్ ఉంటే ఇక్కడ నీకు ముక్కుంది కాబట్టి నాసికా రంధ్రం నుంచి నీకు ఆక్సిజన్ ఎళ్ళిందంటే ప్రకృతి. అదొక అందం. లేదు నువ్వు ఈతగాడివైతే కాసేపు, కూసేపు ఓపిక పట్టగలవు. ఈతగాడివైతే గజ గాడివైతే పోనీ ఏదో కాస్త ఒక 2 అవర్స్ లేదా ఒక 1 ½ 1 ఒక గంట ఎంతసేపు ఓపిక పట్టారనుకోవచ్చు. ఇంక అక్కడి నుంచి వాళ్ళకన్నా గాలి కావాలి కదరా! గాలి లేకపోతే మనిషి బ్రతుకుతాడా? ముక్కుల్లోకి నీళ్ళెళ్ళిపోవా? మనం కాస్త వాటర్ తాగుతున్నప్పుడు అలా కాస్త నాసిక ముక్కులోకి వెళ్ళినప్పుడు మనకు ప్రాణమంతా ఉక్కిరిబిక్కిరైపోయి వెంటనే వాటర్ పక్కనెట్టి మనం ఉక్కిరిబిక్కిరైపోతూ ఉంటాం లోన. ఎందుకంటే ముక్కులోకెళ్ళిపోయి శ్వాస ఆడక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం. గాలేయదు కదా! మరి నాకు తెలిసుండి ఇతన్ని సముద్రములో ఇసిరి పడేసినప్పుడు ఆ పై ఒడ్లుంటే ఏదో కొట్టుకొనొచ్చేసాడు అని అనుకోవచ్చు. పోనీ పై ఒడ్లుంటే ఏదో గాలి తగిలింది అనుకోవచ్చు. లేదా ఆయన మంచి గజ ఈతగాడు ఒక గంట ఓపిక పట్టాడని అనుకోవచ్చు. తిమింగలం అనేది ఎక్కడుంటదని చెప్పాను? సముద్రపు అగాధంలో ఉంటది. ఎక్కడో లోతులకు ఉంటదది. చక్కగా తిరుగుతూ, తిరుగుతూ విహారం చేస్తూ ఉంటదది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు నా కొరకు, నా మందిరం కొరకు ప్రార్థన చేయండి. ఇంకా నేను అనేకమైన చోట్ల దేవుని నామంలో ఇవాంజలిస్ట్‌గా వాడబడుతున్నాను. ఇంకా అనేకమైన చోట్ల సేవ చేసేలాగా ప్రార్థన చేయండి. మీ అనుదిన ప్రార్థనలు ఎప్పుడు కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంటారని, నా సేవ కోసం, నా సంఘం కోసం, నా పరిచర్య కోసం, ఇంకా నేను అనేకమైన చోట్ల వాడబడేలాగా ప్రార్థన చేస్తారని మీ అందరిని కూడా వేడుకుంటున్నాను. మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు. థ్యాంక్ యూ.